Thank you so much, Satyapriya, for that warm welcome and good morning, everyone. I'm Karthik Andi. So, ఇవాళ ఈ టాపిక్ లో లెట్ us డిస్కస్ అబౌట్ థైరాయిడ్ ఫంక్షన్స్ గురించి, నెక్స్ట్ స్పెసిఫిక్ గా హైపోథైరాయిడిజం కండిషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో బేసిక్ గా అంటే థైరాయిడ్ అంటే చాలా మంది క్లయింట్స్ లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ వస్తే వెయిట్ గెయిన్ అవుతారని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. బేసిక్ గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్ని టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే థైరాయిడ్ హార్మోన్ అది రిలీజ్ చేయాల్సిన హార్మోన్ కన్నా చాలా ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ చేసేసింది అనుకోండి, దాన్ని హైపర్ థైరాయిడిజం కండిషన్ అంటాం. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేయాల్సిన దానికన్నా తక్కువ హార్మోన్ కనుక రిలీజ్ చేస్తుంది అనుకోండి, దీన్ని హైపోథైరాయిడిజం కండిషన్ అంటాం. మనం ఇప్పుడు హైపోథైరాయిడిజం కండిషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, I'll take the help of a PPT and then we can discuss. ఓకే, హైపోథైరాయిడిజం. అసలు థైరాయిడ్ అంటే ఏంటి అంటే, థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్ అన్నమాట. అది మన నెక్ దగ్గర ఉంటుంది, ఎగ్జాక్ట్ గా ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చూసారు కదా, ఇది మనకి ఇక్కడ ఉండే బోన్స్, దాని చుట్టూ ఉండే గ్లాండ్ అన్నమాట, దాని దగ్గర ఉండే గ్లాండ్. సో థైరాయిడ్ కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం మెటబాలిజం ని రెగ్యులేట్ చేయడం కానీ, లేదా మన బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడం కానీ, లేదా ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ వెయిట్. అంటే మెటబాలిజం ని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే డెఫినెట్లీ ఇట్ వుడ్ ఎఫెక్ట్ వెయిట్. నెక్స్ట్ మనం మూడ్స్ ని రెగ్యులేట్ చేయడంలో కానీ, ఈవెన్ పీరియడ్స్ లో, లైక్ దెర్ ఆర్ మల్టిపుల్ ఫంక్షన్స్ థైరాయిడ్ గ్లాండ్ కి. అండ్ దీన్ని థెర్మోస్టాట్ తో కంపేర్ చేస్తారనమాట యూజువల్లీ. అంటే థెర్మోస్టాట్ అంటే ఇప్పుడు మనకి కార్ లో ఏసీ పెట్టుకుంటాం కదా, ఆ ఏసీలో కూడా విల్ హ్యావ్ ఆటో మోడ్ అని ఉంటుంది. ఆటో మోడ్ ఏం చేస్తుంది, మనకి కార్ లో ఉన్న టెంపరేచర్ ని బట్టి, బయట ఉన్న టెంపరేచర్ ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది. బయట టెంపరేచర్, కార్ లో టెంపరేచర్ ఎక్కువ గనక ఉంటే మనకి ఏసీలో ఇంకా చల్లగా ఉండేటట్లు పెడుతుంది. బయట ఇంకా చల్లగా ఉంది అంటే లోపల కొంచెం వేడిగా ఉండేటట్లు. సేమ్ వే థైరాయిడ్ ఇస్ ఆల్సో అలా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అంటే మన బాడీ మెటబాలిజం ని కానీ, బాడీ టెంపరేచర్ ని కానీ, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో జనరల్ గా మనకి థైరాయిడ్ రిపోర్ట్ తీయించుకుంటున్నప్పుడు, అంటే మీరు కూడా మీ కన్సల్టేషన్ టైమ్స్ లో మీరు రిపోర్ట్ తీయించుకున్నప్పుడు కూడా యూ వుడ్ హావ్ సీన్ సంథింగ్ లైక్ T3, T4 అండ్ TSH అనే వాల్యూస్ చూసుంటారు అనమాట. ఓకే, సో T3 అంటే ఏంటి, T4 అంటే ఏంటి, TSH అంటే ఏంటంటే, T3 అంటే దిస్ ఈస్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్, T4 అంటే ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్, TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. ఓకే, ఈ రిపోర్ట్ ని మనం ఎట్లా చూడాలి, అండ్ జనరల్ గా హైపోథైరాయిడిజం వచ్చిన వాళ్ళందరికీ TSH వాల్యూ ఎలివేటెడ్ అయి ఉంటుంది అనమాట. ఈ వాల్యూ ఎందుకు ఎలివేట్ అయి ఉంటుంది అండ్ వీటి గురించి లెటెస్ సీ నౌ. ఓకే, సో బిఫోర్ మనం థైరాయిడ్ గురించి తెలుసుకొని, హైపోథైరాయిడిజం గురించి తెలుసుకునే ముందు వీ నీడ్ టు సీ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ ద హోల్ సిస్టమ్, థైరాయిడ్ సిస్టమ్ అంటాం అనమాట. ఓకే, బేసిక్ గా బ్రెయిన్ లో ఒక పార్ట్ హైపోథాలమస్ అని ఉంటుంది. ఆ హైపోథాలమస్ అనే లైక్ దిస్ రిలీజెస్ ఏ హార్మోన్ కాల్డ్ TRH. ఓకే, థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అంటాం. ఓకే, ఈ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే, మన బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ దగ్గరికి వెళ్ళి ట్రిగర్స్ దిస్ పిట్యూటరీ గ్లాండ్. అండ్ మన పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అంటే ఈ TRH ఏంటి అని అంటే, మనకి ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎనర్జీ లెవెల్స్ లోగా ఉంటున్నాయి అనుకోండి, ఈ హైపోథాలమస్ కి ఆ విషయం అర్థమయ్యి ఇట్ రిలీజెస్ TRH. దిస్ TRH అగైన్ ట్రిగర్స్ ఆర్ స్టిమ్యులేట్స్ యువర్ పిట్యూటరీ గ్లాండ్, అండ్ మనకి TSH అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ TSH హార్మోన్ ని థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. ఓకే, అండ్ ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మన పిట్యూటరీ బ్రెయిన్ లో నుంచి వచ్చి మన థైరాయిడ్ గ్లాండ్ దగ్గరకు వచ్చి ఇట్ నాక్స్ ద డోర్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, డోర్ కొడుతుంది అనమాట థైరాయిడ్ గ్లాండ్. సో TSH రాగానే థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేస్తుంది అనుకోండి, అదేం చేస్తుంది, T3 అండ్ T4 అనే హార్మోన్స్ ని బయటకు రిలీజ్ చేస్తుంది. T3 హార్మోన్ ఏంటి అని అంటే యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. అంటే ఆ థైరాయిడ్ హార్మోన్ ని బాడీ అప్పటికప్పుడు యూజ్ చేసేసుకోగలుగుతుంది అనమాట. ఈ T4 ఏంటి అని అంటే ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. ఇది థైరాయిడ్ హార్మోన్ బయటకు వస్తుంది, బట్ దాన్ని మన బాడీ యూజ్ చేసుకోలేదు. ఓకే, సో ఈ ఇన్యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్ అనేది యాక్టివ్ గా మారినప్పుడు మాత్రమే మన బాడీ ఆ థైరాయిడ్ హార్మోన్ యూజ్ చేసుకోగలుగుతుంది. ఓకే, సో ఈ ఇన్యాక్టివ్ గా ఉన్న ఈ T4 థైరాయిడ్ హార్మోన్ అన్నది బాడీలో ఉన్న కొన్ని ప్రోటీన్స్, ఇది ఇక్కడ ఒక టాక్సీ లాగా పెట్టారు కదా సింబల్,
ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఈ ఇనాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ని మన లివర్ దగ్గరికి గట్ దగ్గరికి తీసుకెళ్తాయి అనమాట. ఆ లివర్ అండ్ గట్ లో ఈ ఇనాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ అనేది యాక్టివ్ ఫార్మ్ లాగా కన్వర్ట్ అవుతుంది. యాక్టివ్ ఫార్మ్ లాగా కన్వర్ట్ అవ్వగానే దెన్ అవర్ బాడీ విల్ బి ఏబుల్ టు యూజ్ అప్ ఆల్ దీస్ హార్మోన్స్. ఓకే, సో జనరల్ గా ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ లో జరిగేది ఇది. ఓకే, కానీ హైపోథైరాయిడిజం కండిషన్ వచ్చిన వాళ్ళలో ఏమవుతుంది అని అంటే వాళ్ళ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఏది కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల, అది హషిమోటోస్ థైరాయిడిటిస్ అంటారు. అంటే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నమాట. మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమే మన థైరాయిడ్ గ్లాండ్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో థైరాయిడ్ గ్లాండ్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయడం ఆగిపోతుంది. ఓకే, సో అగైన్ మనకి ఎనర్జీ లెవెల్స్ లోగా ఉన్న టిఆర్హెచ్ అన్నది రిలీజ్ అవుతుంది. టిఆర్హెచ్ రిలీజ్ అవ్వగానే మన పిట్యూటరీ గ్లాండ్ ఈ టిఎస్హెచ్ హార్మోన్ కూడా రిలీజ్ చేస్తుంది. ఈ టిఎస్హెచ్ హార్మోన్ వచ్చి ఫస్ట్ థైరాయిడ్ గ్లాండ్ ని డోర్ నాక్ చేస్తుంది. థైరాయిడ్ ప్లీజ్ రిలీజ్ T3 అండ్ T4 అని. కానీ గ్లాండ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ టిఎస్హెచ్ వచ్చి డోర్ నాక్ చేస్తే ఇట్ విల్ నాట్ బి సఫిషియంట్. ఓకే, సేమ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, మన ఫ్రెండ్ వచ్చారండి, మన ఫ్రెండ్ వచ్చి ఒకసారి డోర్ నాక్ చేశారు. మనం ఎక్కడో ఇంటి లోపల ఉండి పనులు చేసుకుంటూ ఆ నాక్ వినిపించకపోతే ఏం చేస్తారు, మన ఫ్రెండ్ చాలా గట్టిగా డోర్ నాక్ చేస్తారు ఆర్ గట్టిగా మనల్ని అరిచి పిలుస్తారు, రైట్? సేమ్ వే మన థైరాయిడ్ గ్లాండ్ కూడా T3 అండ్ T4 ని రిలీజ్ చేయకుండా ఉండడం వల్ల యువర్ టిఎస్హెచ్ హ్యాస్ టు గో అప్. చాలా ఎక్కువ టిఎస్హెచ్ రిలీజ్ చేస్తే మాత్రమే మనకి T3 అండ్ T4 బయటకు వస్తుంది అనమాట. ఓకే, అందుకనే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టిఎస్హెచ్ వాల్యూ అన్నది ఎలివేట్ అవుతుంది. ఓకే, ఇది జెన్యూన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. కానీ కొన్ని కేసెస్ లో ఏమవుతుంది అని అంటే మన థైరాయిడ్ గ్లాండ్ బాగానే ఉన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదనుకోండి, లేదా వాళ్ళకి బ్యాడ్ గట్ ఉందనుకోండి, అంటే గట్ లో యునో రైట్ ఎకో సిస్టమ్ లేదనుకోండి గట్ లో, అంటే గుడ్ బ్యాక్టీరియాకి బ్యాడ్ బ్యాక్టీరియాకి మధ్యలో బ్యాలెన్స్ సరిగ్గా లేకుండా గట్ ఇష్యూస్ కనుక ఉంటే ఈ ఇనాక్టివ్ 97% ఆఫ్ ద ఇనాక్టివ్ హార్మోన్ ఈ కొన్ని ప్రోటీన్స్ లివర్ దగ్గరికి తీసుకెళ్తాయి కదా, ఈ లివర్ లో యాజ్ లివర్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ ఇనాక్టివ్ నుంచి యాక్టివ్ ఫామ్ కి కన్వర్ట్ అవ్వదు అనమాట. ఇలా కన్వర్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు కూడా మనకి నెట్ అమౌంట్ ఆఫ్ T3 హార్మోన్ అంటే యాక్టివ్ గా యూజ్ చేసుకునే హార్మోన్ నెట్ అమౌంట్ కూడా చాలా తగ్గిపోతుంది. అప్పుడు కూడా మనకి థైరాయిడ్ కండిషన్ ఉన్నట్లే కనిపిస్తుంది అనమాట. ఓకే, దట్స్ వై ఇప్పుడు డైట్ లో కూడా కొంతమందికి బ్యాడ్ లివర్ ఉండి థైరాయిడ్ ప్రాబ్లం లాగా ఉంటే వన్స్ దే రివర్స్ దేర్ అంటే ఫ్యాటీ లివర్ కండిషన్ కానీ దాన్ని రివర్స్ చేసుకున్న తర్వాత కొంతమందికి థైరాయిడ్ టాబ్లెట్ కూడా అవసరం లేకుండా అయిపోతుంది. ఓకే, అండ్ టాబ్లెట్ ఎక్కడ యూజ్ చేస్తాం? సో మనకి థైరాయిడ్ గ్లాండ్ మనకి T3 అండ్ T4 ని సరిగ్గా రిలీజ్ చేయట్లేదు. సో డాక్టర్స్ ఏం చేస్తారు అని అంటే యాజ్ యువర్ థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ బయట ఎక్స్టర్నల్ గా ఒక టాబ్లెట్ రూపంలో మనకి ఈ హార్మోన్స్ ని ఇస్తారనమాట. అందుకే ప్రతిరోజు హైపోథైరాయిడిజం కండిషన్ ఉన్న పీపుల్ ఈ థైరాయిడ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, సో ఐ హోప్ మనకి థైరాయిడ్ సిస్టమ్ గురించి కొంచెం బేసిక్స్ అర్థమైనా అని అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు యూ సత్యప్రియ.